స్నేహం అంటే ఆడుకోవడమే కాదు, ఆపదలో ఆదుకోవడమని నిరూపించారు చందుర్తి ప్రభుత్వ పాఠశాలలో చదివిన 96, 97 నాటి విద్యార్థులు. చిన్ననాటి మిత్రుడు చందుర్తి గొల్లపల్లి గణేష్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని అందరూ కలిసి డబ్బులు పోగు చేసి గురువారం గణేష్ ను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం కోసం ₹1,00,000 అందజేశారు. స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవడమే కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనుకే ఉన్నామని భుజం తట్టిన చందుర్తి 96, 97 10వ తరగతి బ్యాచ్ నిరూపించింది. తమకు బంధంగా పుట్టకపోయినా అనుబంధంగా రూపుదిద్దుకొని కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న స్నేహితుడు గణేష్ కు చేసిన మిత్రుల సాయం నేటి యువతకు ఆదర్శప్రాయం. డాక్టర్ ఉండడు, ఓన్లీ టెక్నీషియన్స్ మాత్రమే ఉంటారు. సడన్లీ డయాలిసిస్ కాగానే ప్రాబ్లం ఏందనుకో, హార్ట్ డాక్టర్ ఉండాలి, కిడ్నీ డాక్టర్ ఉండాలి, ఎండి ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండదు. ఏంటంటే ఒక ప్రైవేట్ గొల్లపల్లి గణేష్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని వాళ్ళ చిన్ననాటి మిత్రుడు, చందుర్తి స్కూల్లో చదువుకున్న బాల్యమిత్రుడు, 96, 97 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఆటల్లో చిన్నప్పుడు చదువుకున్న ఆటలే కాదు, కష్టాల్లో కూడా మేము తోడు నీడగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ క్లాస్మేట్స్ అందరూ ఈ ఆరోగ్య పరిస్థితిని సోషల్ మీడియా వేదిక చూసి వాళ్ళు స్పందించి వాళ్ళ గ్రూప్లో మన గణేష్కు కష్టం వచ్చింది, మనం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు తలో ఇన్ని మనసుకో ఇన్ని అందరు కలిసి పోగు చేసి సుమారు ₹1,00,000 పెద్ద అమౌంట్ను ఎలా గణేష్ వైద్య ఖర్చులకు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకు వాళ్ళ క్లాస్మేట్స్ అందరు కలిసి వాళ్ళకి ₹1,00,000 గణేష్కి అందడం జరిగింది. అసలు నిజంగా ఈరోజు గణేష్ పరిస్థితిపై వాళ్ళు స్పందించి, అంటే ఒక స్నేహితులంటే మామూలుగా ఆటలాడుకోవడం, మామూలుగా బయట తిరగడం కాదు, కష్టాలలో కూడా తోడు ఉంటామని వాళ్ళు ఇలా ఆదర్శంగా చాటి చెప్పారు. నిజంగా వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్ ప్రతి ఒక్క సభ్యునికి మేము అందరం ఈ గణేష్ తరఫున కృతజ్ఞత చేస్తున్నాం. మరి ఇలాంటి ఈ స్నేహితులు దొరికినందుకు గణేష్కు నిజంగా చాలా అదృష్టం. ఇంత మంచి స్నేహితులు దొరికి ఈయనకు ఆదుకున్నందుకు మరి ఈ సందర్భంగా వీళ్ళు ఒక 96, 97 బ్యాచ్ చంద్రుతిలో చదువుకున్న ఈ 10th క్లాస్ బ్యాచ్ వచ్చి ఈరోజు వచ్చినందుకు వాళ్ళకు గణేష్ తరఫున, చంద్రుతి తరఫున, మరి మా చంద్రుతి స్పోర్ట్స్ క్లబ్ తరఫున వాళ్ళందరికీ పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాం.